హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న చేపలు దోసకాయ. వీటిని పరిగెలు, పిత్త పరిగెలు అని కూడా అంటారండి. మరి దోసకాయ పరిగెలు ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ జ్యోతి. ఈ చేపల్ని తలకాయ తోక కట్ చేసేయాలి. చేతితో గిలినా కూడా వచ్చేస్తాయి. పొట్టలో ఉన్న వేషను కూడా తీసేసి గరికి ఉప్పు వేసి బాగా రుద్ది కడిగితే వీటిలో పైన ఉన్న పొట్టంతా పోతుంది. శుభ్రంగా నీటితో కడిగేసినాక నిమ్మకాయ సాల్ట్ వేసి చక్కగా కడిగేసుకుంటే నీసు వాసన అనేది రాదు. అలాగే కారం, సాల్ట్, పసుపు, జీలకర్ర పౌడరు, అల్లం పేస్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసి బాగా మొత్తం చేపకు పట్టేలా అంతా కూడా ఉప్పు, కారం, మసాలా అంతా కూడా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ అంటించి ఒక బాండీ పెట్టేసుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు మగ్గినాక మనం చక్కగా మసాలా, ఉప్పు, కారం అన్నీ కూడా పట్టించి పెట్టేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. దోసకాయలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసి నిదానంగా మగ్గనివ్వాలి. వాటర్ అంతా ఇలా మగ్గే వరకు చాలా నిదానంగా కలుపుకోవాలి, లేకపోతే చేప చితికిపోతుంది. వాటర్ అంతా కూడా మగ్గినాక ఆయిల్ పైకి తేలినాక ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసి ఇప్పుడు ఉప్పు, కారాలు సరిపోయినాయి లేదో చూసుకుని సాలిపోతే వేసుకుని ఒక 10 నిమిషాలు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో బాండీతో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. కర్రీ సగం ఉడికినాక కరివేపాకు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు నచ్చపోతే వేసుకోపోయినా పర్వాలేదు. పులుసు అసలు ఏమీ ఉండకూడదండి, సాంతం వంట ఎగిరిపోవాలి. దించే ముందల ఒక స్పూన్ పొడి మసాలా జల్లుకోవాలి. పొడి మసాలా వచ్చేసి ధనియాలు, చెక్క, లవంగాయి, వెల్లుల్లిపాయ కలిపి ఆడుకోవాలి. తర్వాత కర్రీని ఒక బౌల్లో తీసేసుకోవాలి. కూర మట్టికి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.